హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ధైర్యవంతమైన యువతి కథ గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఇది కేవలం ఒక సంఘటన గురించి మాత్రమే కాదు, మన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దారుణాలు, ఇలాంటి సంఘటనల్లో నాయకులు, సమాజం తప్పు చేసిన వాళ్ళపై ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనే ప్రశ్న గురించి కూడా ఆలోచిద్దాం. రండి, ఈ కథ తెలుసుకుందాం. కేరళలో ఒక బస్సులో ఒక యువతి తన స్నేహితురాలితో కలిసి ప్రయాణం చేస్తోంది. ఆమె పక్కన కూర్చున్న ఒక వృద్ధుడు, తండ్రి వయసున్నవాడు, ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఇది వినడానికే ఒళ్ళు గగురు పొడిచే సంఘటన. కానీ ఈ అమ్మాయి సాధారణమైనది కాదు. ఆమె స్నేహితురాలు వెంటనే ఫోన్తో ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఆ యువతి ధైర్యంగా ఆ వృద్ధుడిని నిలదీసి, నీకు తండ్రి వయస్సు, ఇదేం పని అంటూ అందరి ముందు చెంపపై గట్టిగా కొట్టింది. ఆ వృద్ధుడు తల వంచుకొని క్షమాపణ చెప్పాడు. సోషల్ మీడియాలో ఈ యువతి ధైర్యాన్ని నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ సంఘటన ఒక్కటే కాదు, మన దేశంలో స్త్రీలు రోజు ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారు. బస్సులో, రైళ్లలో, రోడ్ల మీద, కొన్నిసార్లు ఇంట్లో కూడా. కానీ ఇలాంటి సంఘటనలో చాలా మంది నాయకులు, సమాజంలో ప్రభావం ఉన్నవాళ్ళు ఎందుకు తప్పు చేసిన వాళ్ళ వైపు నిలబడతారు? ఎందుకు సైలెన్స్ గా ఉంటారు? ఈ సమస్యకు కారణాలు ఏంటో చూద్దాం. పితృస్వామ్య వ్యవస్థ. మన సమాజంలో ఇంకా స్త్రీలను రెండవ స్థానంలో చూసే మనస్తత్వం ఉంది. కొందరు నాయకులు ఈ విషయంలో మార్పు తీసుకురావడానికి బదులు తప్పు చేసిన వాళ్లను సమర్థించడం లేదా వాళ్ళ తప్పును తేలికగా తీసుకోవడం చేస్తారు. అవగాహన లేకపోవడం. స్త్రీల హక్కులు, కన్సెంట్ గురించి చాలా మంది నాయకులకు, సమాజంలోని కొందరికి సరైన అవగాహన లేదు. ఈ విషయాలను పాఠశాలల్లో, సమాజంలో చిన్నప్పటి నుంచి నేర్పించడం లేదు. రాజకీయ, సామాజిక ఒత్తిళ్లు. కొందరు నాయకులు తమ ఇమేజ్, ఓటు బ్యాంకు లేదా సామాజిక ఒత్తిళ్ల కారణంగా తప్పు చేసిన వాళ్లను సమర్థిస్తారు. బాధితులకు న్యాయం చేయడం కంటే తమ స్వార్థం కోసం సైలెన్స్ గా ఉంటారు. శిక్షలలో జాప్యం. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు, ఫలిత న్యాయం జరగడం చాలా అరుదు. దీనివల్ల నేరస్తులకు భయం లేకుండా పోతుంది. కొందరు నాయకులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. సమాజంలో మౌనం. బాధితులు భయం, సిగ్గు కారణంగా మాట్లాడకపోవడం, సమాజం వాళ్ళను సపోర్ట్ చేయకపోవడం కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో నాయకులు బాధితులకు అండగా నిలబడాల్సిన బదులు తప్పు చేసిన వాళ్లను కాపాడుతున్నారు. కానీ ఈ కేరళ యువతి లాంటి ధైర్యవంతులు మన సమాజంలో మార్పును తీసుకొస్తున్నారు. ఆమె మౌనంగా ఊరుకోలేదు. తన స్నేహితురాలితో కలిసి ఆ అసభ్యకరమైన వ్యక్తికి గుణపాఠం చెప్పింది. ఇది మనందరికీ ఒక స్ఫూర్తి. నాయకులు సైలెన్స్ గా ఉంటే మనం ఊరుకోకూడదు. స్త్రీల భద్రత కోసం, గౌరవం కోసం మనం గొంతు విప్పాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు స్త్రీలను గౌరవించడం, నాయకులు బాధితులకు అండగా నిలబడాలి, తప్పు చేసిన వాళ్లను కాపాడడం. ఫ్రెండ్స్, ఈ యువతి ధైర్యం మనకు స్ఫూర్తి. కానీ మన సమాజంలో ఇంకా చాలా మార్పులు రావాలి. నీవు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నావు? నాయకులు తప్పు చేసిన వాళ్లకు సపోర్ట్ చేయడం గురించి నీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి దారుణాలను ఆపడానికి మనం ఏం చేయాలి?